దేవుని వాక్యం తెలియజేస్తుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనిన ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదట. సింహాల పిల్లలైన పస్తు పండుకుంటాయేమో కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలను మాత్రం దేవుడు విడిచిపెట్టడు. వారికి దేవుడు ఏదో ఒక విధముగా ఆహారాన్ని పంపిస్తాడు. అయితే ప్రభు ఏమన్నాడంటే, ఏమి తిందుమా అని మీ ప్రాణమును గురించి, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గురించి మీరు చింతించవద్దు. వస్త్రము కంటే దేహము ముఖ్యమైనది, ఆహారం కంటే ప్రాణము ముఖ్యమైనది. ప్రాణాత్మ దేహాలను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడంటే, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అటు తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడా, మనకు సహాయం చేయడా, మనల్ని ఆదుకోడా? ఆయన కృప మన పట్ల అపరిమితంగా ఉంది. ఆయన బాహువు మన పట్ల చాపి ఉంది. ప్రియమైన వారలారా, దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచి పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళుతున్నటువంటి తరుణంలో ఆ 40 సంవత్సరాలు దేవదూతలు భుజించే ఆ పరలోకపు మన్నాను దేవుడు వారికి ఆహారంగా అనుగ్రహిస్తూ వచ్చాడు. అంత గొప్ప విషయం అండి. అరణ్యంలో వారికి నీరు లేనప్పుడు బండ నుండి దేవుడు నీళ్లను వారి కొరకు ప్రవాహం వలె పంపిస్తూ వచ్చాడు. వారు మాంసాపేక్ష కలిగిన వారుగా ఉన్నప్పుడు వారు కోరినంత మాంసాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. వారు చీకట్లో ఉన్నప్పుడు దేవుడు వారికి అగ్నిస్తంభముగా ఉన్నాడు. వారు ఎండలో నడుస్తుంటే దేవుడు వారికి మేఘస్తంభముగా ఉన్నాడు. వారి బట్టలు మాయలేదు, వారి చెప్పులు వారైనా తెగలేదు. ఎందుకంటే తల్లి తండ్రి మనల్ని ప్రేమించే దానికంటే కూడా మన దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ఆవరిస్తాడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు. అంతవరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన వారలారా, హల్లెలూయా. అయితే నువ్వు దేవుని యందు నమ్మకించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసంలో లోపం ఉండకూడదు, నీ నమ్మకంలో అవిశ్వాసం ఉండకూడదు. ప్రియమైన వారలారా, నీవు ఒప్పుకున్నది అంత మట్టుకు నువ్వు గట్టిగా పట్టుకోవాలి. పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు చూడండి. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. ఎంత గొప్ప మాట! ఈ హేతువు చేత నేను శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును. ఆయన నన్ను అంతం వరకు నడిపిస్తాడు. ఆయన నన్ను విడవడు, ఎడబాయడు. ఎందుకంటే నాకు దేవుడు అంటే ఎవరో తెలుసు. నేను దేవుని ఎరుగుదును, ఆయనకు కూడా నేను తెలుసు. కాబట్టి దేవునిని ఎరిగి ఉండి లోకపరమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు తెచ్చుకుంటాం. లోకపరమైనటువంటి విషయాల్లో మనం తలదూర్చకూడదు. దేవుని లేఖనం మనకు ఏమని బోధిస్తూ ఉందంటే, లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతున్నాయి, దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిరంతరము నిలుస్తారు. కాలము బహు సంకుచితంగా ఉంది, వచ్చుచున్న వాడికి ఆలస్యం చేయకుండా త్వరపడి వస్తాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి నీ నమ్మకం కానీ ఎక్కడ కూడా నీ విశ్వాసం కానీ బలహీన పడకోకుండా నువ్వు చూసుకోవాలంటే ఏం చేయాలంటే, దేవుని వాక్యాన్ని బాగా వినాలి. వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. వినుట యేసుక్రీస్తు మాట వలన కలుగుతుంది. ప్రియులారా, విశ్వాసము మనకి ఎప్పుడు పెరుగుతుందంటే వాక్యాన్ని విన్నప్పుడు, పరిశుద్ధతగా ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని నువ్వు సముదాయించుకుంటున్నప్పుడు నీకు విశ్వాసం పెరుగుతుంది. పౌలు గారు అదే అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోయినా కానీ మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. నూతన పరచబడుతున్నాడంటే దినదినము అభివృద్ధి చెందుతున్నాడు అని అర్థం. అంటే ఆత్మీయంగా మనం బలం పొందుకోవాలి, ఆత్మీయంగా మనము దేవుని చేత ఆశీర్వదించబడాలి. అలనాడు శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి అన్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని అడిగారు. ఆస్తులు అభివృద్ధి పరచమని అడగల, వస్తు వాహనాలు ఇమ్మని అడగల, ఇల్లు స్థలాలు పొలాలు గృహాలు ఇమ్మని అడగల. ఏమడిగారు? మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని అడిగారు. దేవుని బిడ్డలకు ఏం కావాలి? ఏం కావాలి?
విశ్వాసము మాత్రమే కాదు, ఆ విశ్వాసము అభివృద్ధి చెందాలి. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేక రకాలైనటువంటి పరీక్షలకు మనం నిలబడాలి. గతంలో నేను చెప్పాను కదా, నశించిపోతున్నటువంటి సువర్ణమునికే, బంగారానికే అగ్ని చేత పరీక్షించబడుతూ ఉన్నప్పుడు దానికంటే అమూల్యమైనది మన ఈ శ్వాసము. మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహా సంతోషంగా మీరు ఎంచండి. క్రీస్తు కొరకు నేను శ్రమలు అనుభవిస్తున్నారని మీరు భావించండి. క్రైస్తవుడైనందుకు మీరు సంతోషించండి. శ్రమలలో పాలు పంపులు పొందటానికే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని నిమిత్తం నీకు ఎటువంటి శ్రమలు వస్తున్నాయి? నిందలు వస్తున్నాయా? అవమానాలు వస్తున్నాయా? నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నారా? అయినా నువ్వు సంతోషించు, ఆనందించు, గంతులు వేయి, పరలోకంలో నీ ఫలం అధికమైద్ది. దేవుని కొరకు నీకు నిందలు రావాలి, శ్రమలు రావాలి, ఇబ్బందులు రావాలి, కరువు రావాలి, పేదరికం రావాలి. మనం చేసుకున్న దానికి మనం శ్రమలు అనుభవిస్తే అది హితము కాదు. కానీ మనం ఇతరులకు మేలు చేసి మనం కీడు అనుభవిస్తే అది హితము. ఇందుకోసమే దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. వెండిని బట్టో, బంగారమును బట్టో, నువ్వేదో ధనధాన్యాలు ఇస్తావనో దేవుడు సంతోషించట్లే. నీ బాధ్యతను సక్రమంగా కొనసాగించు అంతే. నీవు దేవుని సన్నిధిలో బాధ్యతలను విస్మరించి నువ్వు తిరుగుతూ ఉంటే నీకు ఎలా ఆశీర్వాదం వచ్చింది? నీకు దేవుడు చెప్పిన ప్రతి పని నువ్వు తూచే తప్పకుండా చెయ్యి. అలా చేస్తే దేవుడు నీకు ఖచ్చితంగా ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో చాలా జ్ఞానవంతులు ఉన్నారు, వారు మహా తెలివైనటువంటి వారు. అయితే వారు ఏం ఆలోచిస్తారో తెలుసా? నేను జ్ఞానవంతుణ్ణి, నాకు అన్ని విషయాలు బాగా తెలుసు, నేను అనేకులతో మాట్లాడేవాడిని, అనేకులకు నేను చెప్పేవాడిని, ఎవరు మాటలు వినాల్సిన అవసరం లేదు, అందరికీ ఏమి తెలియదు, నాకు మాత్రమే తెలుసు అని అతిశయపడుతూ ఉంటారు. అందుకని బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే, జ్ఞానమును బట్టి ఉప్పొంగుతాడట. ప్రేమ క్షేమాభివృద్ధి కలిగజేసిద్దట. ప్రేమేమో అందరికీ మేలు చేసిద్ది, జ్ఞానమేమో విర్రవీగిద్ది. నాకే జ్ఞానం ఉందని, నేను ఇంత జ్ఞానవంతుణ్ణి అని. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు అంటే యుద్ధ వీరుడు, యుద్ధాలు చేసేవారు. శూరుడు నేను బాగా గుండె గలవాడిని, కండగలవాడిని, మంచి ఎత్తరిని, నేను 10 మందినైనా మట్టి కనిపించగలుగుతాను, 100 మందినైనా మట్టి కనిపించగలుగుతాను, నా ఎదుట ఎవరు నిలబడలేరు, నేను ఎవరి మీద అయినా సరే నేను జయం పొందుతాను, నేను లేపిన బరువులు వారు లేపలేరు, నాకున్న బలం ఎవరికి లేదని ఏం చేస్తున్నాడు? బలవంతుడు అతిశయపడుతున్నాడు. జ్ఞాని అతిశయపడుతున్నాడు, బలవంతుడు కూడా అతిశయపడుతున్నాడు. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయిస్తున్నాడు. తర్వాత ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడుతున్నాడు. జ్ఞానేమో నాకున్న జ్ఞానము ఎవరికి లేదని అతిశయపడుతున్నాడు. శూరుడేమో నేను ఎవరితోనైనా ఫైట్ చేసి గెలవగలుగుతానని అతిశయపడుతున్నాడు. ఇప్పుడు ఐశ్వర్యవంతుడు కూడా తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. నాకు వెండి ఉంది, బంగారం ఉంది, కోట్ల కొలదిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నేను పట్టిందల్లా బంగారమే, నాకు మంచి మేడ ఉంది, చాలా గృహాలు ఉన్నాయి, అలాగే నా పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు, మేము మంచి పదవుల్లో ఉన్నాము, మేము ఎంత చెప్తే అంత, మేము చెప్పిందే మాట, చేసిందే చట్టం, ఏదైనా సరే మాకు అనుసంధానంలో జరగాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. చూడండి ఐశ్వర్యవంతులు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కూడా అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని, నేనే దేవుణ్ణని మీరు అతిశయిస్తే మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తాను, మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తాను.
గుర్రముల బలమందలి దేవుడు సంతోషించుడు, నరుల కాలు సత్తువ ఎందలి ఆయన ఆనందించుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుంటూ ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నటువంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు సమస్త ప్రాణులు జీవకోటి, భూమి మీద ఉన్న జీవకోటి అంతా కూడా తగిన కాలంలో దేవుడు మనకు ఆహారం ఇస్తారని ఆయన కొరకు, ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయా లేదా? మనుషులేమో నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత మటుకు కష్టపడుతున్నారా? బైబిల్ ఏం తెలియజేస్తున్నారు తెలుసా? మీరు ఏకునే లేచి చాలా రాత్రి అయినంత మటుకు మీరు కష్టపడుతూ సంపాదించుకున్నటువంటి ఆహారం తినుచుంటుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులంట నిద్రపోతున్నా కూడా నిద్రలేసి దానికి మంచి భోజనాన్ని సిద్ధపరుస్తాడు. నా జీవితంలో అనేక సార్లు జరిగింది. తినటానికి కూడా ఇంట్లో ఏమీ లేదు అనుకున్నప్పుడు దేవుడు శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా కఠినంగా ఉంది మా పరిస్థితి అనుకున్నప్పుడు కూడా దేవుడు మంచి మంచి ఆహారాన్ని సమయోచితంగా నాకు, నా బిడ్డలకు దేవుడు ఆహారం ఇస్తూ ఉండేవాడు. నీతిమంతుడిని దేవుడు ఆకలికి కొననీయుడు, ఆయన బిడ్డలని భిక్షమెత్తనీయుడు, దేవుడు వారిని విడిచిపెట్టడం. ఎందుకంటే మనం ఎక్కడ సిగ్గుపడేటట్టుగా దేవుడు చేయడు. ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ, ఈ నమ్మకం మనం ఎక్కడ తలదించుకునే పరిస్థితికి రానివ్వడు. అయితే మనకేం కొదువుగా ఉందంటే మన విశ్వాసం కొదువుగా ఉంది. దేవుని నమ్మవలసినంతకంటే చాలా తక్కువగా నమ్ముతున్నాం కనుకనే ఏ కార్యాలు కూడా మనం సరిగా చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఇంకా మనుషుల వైపు చూస్తున్నాం. యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడుగునో, ఎవరు ఆ దేవుని మీద ఆశ పెట్టుకునో అట్టి మనుషులు ధన్యులు. జ్ఞాని, శూరుడు, ఐశ్వర్యవంతుడు, వారిని బట్టి వారు అతిశయపడుతున్నారు, కానీ దేవుడు వాళ్ళని బట్టి సంతోషించు. ఇంకా మీరు ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వారలారా, ఏ రాజును తన సేనాబలం చేత రక్షింపబడడు, ఏ వీరుడు కూడా తన అధిక బలం చేత తప్పించుకోలేడు. చూసారా? రాజు ఉన్నాడు, తనకి బాగా సైన్యం ఉంది, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, మంచి ఆయుధాలు ఉన్నాయి, రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ యుద్ధంలో జయం ఎవరికి ఇస్తాడు? దేవుడు. అంటే దేవుడు ఎవరికి జయాన్ని ఇవ్వాలనుకుంటే వారికి అనుగ్రహిస్తాడు. నీకు గుర్రాలున్నా, నీకు రథాలున్నా, నీ దగ్గర ఆయుధాలున్నా, నీకు మంది మార్బలం ఉన్నా, నువ్వు సైనికులు ఉన్నా, నీకు సమస్తం ఉన్నా కూడా ఏ రాజు తన సేనా బలము వలన జయం పొందలేడు. ఏ వీరుడు కూడా తనకున్నటువంటి అధిక బలం చేత తప్పించుకోలేడు. దేవుని కృపను బట్టి జయం పొందగలుగుతాడు, దేవుని కృపను బట్టి తప్పించుకోగలుగుతాడు. ఈ లోకంలో చాలా మంది వారి జ్ఞానాన్ని బట్టి, వారి ఐశ్వర్యమును బట్టి, వారి శూరత్వమును బట్టి అతిశయపడతారు, కానీ దేవుడు వారిని బట్టి ఆనందించడంట. కానీ దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడంటే నిరంతరము తన కృప, తన కనికరం కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. సహోదరులారా, మిమ్ములను పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము కలిగిన వారైనను పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకములో ఉన్నటువంటి వెర్రివారిని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి, దేవుడు ఎంత కనికరం కలిగిన వాడండి. ఏమిస్తే దేవునికి మనము కృతజ్ఞత తెలుపుతామండి. మీరు చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము కలిగిన అటువంటి వారు ఎవరిని కూడా దేవుడు పిలవలేదంట. ఎందుకో తెలుసా? నేను జ్ఞానవంతుడిని గనక దేవుడు నన్ను పిలిచాడు, అతిశయం. నేను గనుడిని గనక దేవుడు నన్ను పిలిచాడు, అతిశయం.
నేను బలవంతుడిని కనుక దేవుడు నన్ను పిలిచాడు. అతిశయం. అందుకని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లుగా దేవుడు లోకములో జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి వెర్రివారిని, అమాయకులను దేవుడు ఎన్నుకున్నాడట. మీ గృహంలో ఒక పని చేయాలి, మీ పొలంలో ఒక పని చేయాలి, మీ వ్యాపారంలో నమ్మకస్తులైనటువంటి వారు కావాలి, కష్టపడి మనస్తత్వం కలిగినటువంటి వారు కావాలని ఆలోచిస్తావు. నువ్వు పిచ్చి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటావా, మంచి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటావా? నీ పొలంలో పని చేయడానికి బలవంతులను ఏర్పాటు చేసుకుంటావా, బలహీనలను ఏర్పాటు చేసుకుంటావా? నీ వ్యాపారాన్ని చూడటానికి నమ్మకస్తులను ఏర్పాటు చేసుకుంటావా, నమ్మకం లేని వారిని ఏర్పాటు చేసుకుంటావా? చూడండి, ఇక్కడ జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడంట ఎర్రి వారిని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని తృణీకరించడానికి దేవుడు లోకంలో తృణీకరించబడిన వారిని, త్రోసివేయబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. మనం బలవంతులమనో జ్ఞానవంతులమనో అని దేవుడు ఎన్నుకోలే. ఐశ్వర్యవంతులమనో లేకపోతే గొప్ప వంశం కలిగిన వారమోనని దేవుడు మనల్ని ఎన్నుకోలే. అన్ని విధాలా మనం బలహీనులమని, బలహీనుల ఎడల ఆయన కృప చూపెడుతూ, ఆయన దయ చూపెడుతూ తన అపారమైన ప్రేమ మనందరి పట్ల తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మనం కూడా మన ప్రేమను ఇతరులకు వెల్లడిపరచడం కొరకు ఏదైనా వస్తువులో, వాహనాలు, బట్టలో, డబ్బులో ఏదో ఒక వస్తువులు ఇచ్చి మన ప్రేమను వారికి తెలియజేస్తాం. కానీ ఇప్పుడు తన ప్రాణం ఇచ్చాడంటే ఎట్లనగా, మనం ఇంకను పాపులు ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకను పాపులు ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మంచి వారి కొరకు చనిపోవటం అరుదు. ఒకవేళ ఎవడైనా మంచి వాడి కొరకు చనిపోయి ఉండవచ్చేమో, కానీ పాపి కొరకు ఎవరు చనిపోరు, పాపాత్ముడి కొరకు ఎవరు చనిపోరు. యేసు ప్రభు మాత్రమే మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణము, తన రక్తము ఆఖరి బొట్టు వరకు కాచాడు. ఇంత గొప్ప ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుందండి? ఎవరిస్తారండి ఇంత గొప్ప ప్రేమ? దేవుని ప్రేమ చాలా అమూల్యమైనది. మనం ఏం చేయాలి? ఇక ఆయన దయ కొరకు, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఎక్కడ మనం అతిశయపడకూడదు. ఏ యోగ్యత, ఏ అర్హత లేని మనల్ని దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు. యెషయాకి 8 మంది కుమారులు, ఆఖరి వాడైన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు గొర్రెలు మేపేవాడు. దావీదు చాలా చిన్నవాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు, నేను ఎన్నుకున్నవాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే అని సమూయేలుతో దేవుడు చెప్పినప్పుడు సమూయేలు వెళ్ళి అన్నల ఎదుట దావీదును అభిషేకిస్తూ వచ్చాడు. అన్నల ఎదుట అభిషేకిస్తూ వచ్చాడు. నువ్వు తృణీకరించబడ్డానని, నువ్వు అవమానించబడ్డారని, నువ్వు నిందించబడ్డావనని, సమస్తం కోల్పోయానని, నన్ను ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు లేరని, నన్ను ఆదుకునేవాళ్ళు లేరని ఒకవేళ నువ్వు బాధపడితే ఈ రోజు నుంచి అటువంటి ఆలోచన తీసేసుకో. ఎక్కువగా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూడు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ విధమైన కృప దేవుడు మీకు దయచేయును గాక.